హలో మాస్టర్స్, అందరికీ నమస్కారములు. పూజ్యశ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు ఎంతో మంది జూమ్ సెషన్స్ లో వింటున్నారు, క్లాసెస్ వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న భావనతోటి ప్రతి ఒక్కరూ వారి వారి సాధన ద్వారా గొప్ప స్థితికి ఎదగాలి అని ముందడుగు వేసుకుంటూ వెళ్తున్న ప్రతి మాస్టర్కు మా కృతజ్ఞతలు, మా ఆశీర్వాదములు అండ్ మా యొక్క మనస్సు మాంచలు. మరి ఈరోజు కాన్సెప్ట్ గ్రాటిట్యూడ్ అంటే మనము ఏంటంటే గ్రాటిట్యూడ్ అంటే ప్రతి ఒక్కరికి మనవంతు ఏంటండి, వినపడుతుందా మేడం? ఓకే, మనవంతు ప్రతి ఒక్కరికి మనము గ్రాటిట్యూడ్ అన్నది తెలపాలి. అంటే కృతజ్ఞత అన్నది తెలపాలి. ఈ కృతజ్ఞత అనేదానికి ఒక ప్రతిబింబం పత్రిజీ. కృతజ్ఞత అనడానికి ప్రతిబింబం పత్రిజీ. ఏ ఊరికైనా వెళ్ళండి, ఎటువంటి స్థితిలో అయినా ఉండండి, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా ఉంటారు. కానీ ఈయనను ఎవరైతే మొట్టమొదట ఈయనకు సహాయం చేశారో వారిని పక్కన నిలబెట్టుకుంటాడు, వారిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వారిని పెట్టుకునేసే ఆ ఊర్లో అందరినీ తగులుతాడు. అని ఏమంటారంటే, ఆ రోజు మనకు ఈయన మార్గం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇంతమందిని మనం సంపాదించుకోగలిగినాం. మరి వీడి సహాయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కానీ వీడికి మనం కృతజ్ఞతతో ఉండాలి అని పత్రిజీ చెప్తూ ఉంటారండి. అలాగే ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ క్లాసెస్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, పత్రిజీ గారు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాడు. అందరితో బాగా మాట్లాడతాడు, అందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరికీ ఆ గుర్తింపు అన్నది ఇస్తాడు, అందరినీ మాట్లాడమంటాడు. అంటే ఏంటి, అందరినీ కలుపుకుంటూ ఆ కలుపుకున్న ప్రతి ఒక్కరికి తాను ఏం సత్యం తెలుసుకున్నానో ఆ సత్యంను తెలిపిస్తూ అందరికీ బోధించండి, అందరికీ తెలిపించండి, ఇది మన అందరి కర్తవ్యం అంటూ గురువు గారు ప్రతి నిమిషం ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది పత్రి గారి యొక్క ఆయన చేస్తున్న నిత్య కార్యక్రమం. 100% ఆయన కార్యక్రమం ఏంటండి, అందరినీ కలుపుకుంటూ, అందరికీ తెలిపించుకుంటూ, అందరికీ ఆ కృతజ్ఞత తెలుపుకుంటూ అందరి ద్వారా ఆయన ముందడుగు వేసుకుంటూనే ఉంటాడు. అందువల్లే మనం ఎంత కృతజ్ఞత తెలుపుకుంటామో, ఎంత గ్రాటిట్యూడ్ తోటి మనం ఉంటామో మనకు అంత మేలు జరుగుతుంది. ఎటువంటి స్థితిలోనూ అంత మేలు జరగాలి అంటే 100% కృతజ్ఞతా భావంతో ఉండాలి మాస్టర్స్. ఎవరైతే ఆ కృతజ్ఞత, అందరూ ధ్యానం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలిసిన ప్రతి ఒక్కడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు, బుక్స్ చదువుతున్నాడు, శాకాహార ర్యాలీలకు వెళ్తూ ఉంటాడు, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తూ ఉంటాడు, పిరమిడ్ ప్యాంప్లెట్స్ పంచుతూ ఉంటాడు, ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇష్టపడి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ వీరందరికీ కష్టాలు పోవండి, కష్టం అన్నది కూడా ఉంటుంది. ఎందుకంటే సాధన చేస్తే మనకు సాధ్యం కానిది లేదు అన్నాడు. సాధన ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు, ప్రతిదీ మనం సాధించవచ్చు. కానీ నీ సాధన ద్వారా నువ్వు ఏదైతే పెంచుకున్నావో దానిని మనము సద్వినియోగపరచుకోవాలి. మరి మెడిటేటర్స్ అందరికీ తెలుసు కదా, ధ్యానం చేసే జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. మరి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా, వారికి ఏ కష్టము లేకుండా ఉండాలి కదా. మరి ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అని ప్రశ్నించుకుంటే
పత్రికారికి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసామనుకోండి, పత్రికారు ప్రతి ఒక్కరి చోటను, ప్రతి నిమిషము, ప్రతి చోటను కన్న వాళ్ళకు కృతజ్ఞతలు, తోబుట్టువులకు కృతజ్ఞతలు, స్నేహితులకు కృతజ్ఞతలు, వ్యాపారస్తులకు కృతజ్ఞతలు, నా తోటి కార్మికులకు కృతజ్ఞతలు, ఆ తర్వాత నా ఇరుగు పొరుగు వారికి కృతజ్ఞతలు, ఓకే, ప్రతి జంతువుకు కృతజ్ఞతలు, పక్షికి కృతజ్ఞతలు అనేసి ఆయన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాడు పత్రిక. ఆయనకి ఎవరు కానీ విరోధులు లేరండి. ఆయనకి ఏ ఒక్కరు కానీ ఎదురు చెప్పరండి. కారణం ఏంటి అంటే ఆయన కృతజ్ఞతా భావంతో అందరినీ కలుపుకుంటూ, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ఆయన తను ఏం చేయాలి అని అనుకున్నాడు ప్రతి ఒక్కరి ద్వారా జరిపించుకుంటున్న ఒక మహానుభావుడు. దట్ ఈస్ పత్రిజీ. సో కృతజ్ఞత ద్వారానే మనకు సర్వం సిద్ధిస్తుంది అన్నది గుర్తుంచుకోండి. మానవులు ధ్యానం చేస్తే సరిపోదండి, బుక్స్ చదివితే సరిపోదండి, ధర్మం చేస్తే సరిపోదండి, కృతజ్ఞతా భావం కూడా ఉండాలి. ఎవరైతే మనకు సహాయం చేశారో వాడిని మనం ఏ రోజు మర్చిపోకూడదు. ఎవరైతే మనకు ధ్యానం చేశారో వాడిని ఈ ధ్యానం నేర్పించాడో వాడిని ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు. ఎవరైతే మనకు మంచి సన్మార్గం, సత్య మార్గాన్ని నేర్పించాడో ఏ ఒక్కరు కానీ మర్చిపోకూడదు. ప్రతి విషయంలోనూ మనము జాగ్రత్తతో ఉండాలి. ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఎరకతో ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని తెలిపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. అప్పుడే ఆ పరిపూర్ణమైన సిద్ధి అన్నది మనకు సిద్ధిస్తుంది మిత్రమా. దట్ ఈస్ పత్రిజీ. అదే మనకు పత్రిజీ నేర్పిన ఆటం. ఆయన తన ఆచరణ ద్వారా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఆయన తన కృతజ్ఞతను తెలిపించాడు. అందుకోసమే ఆయన సమాధి అయినా కూడా ఈరోజు ప్రపంచమంతా ధ్యాన జగత్తు కావాలి, ధ్యాన భారత్ కావాలి, ధ్యాన జగత్తు కావాలి, ధ్యాన శాకాహార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి అని ప్రతి ఒక్కడు పరిగెడుతున్నాడు, ప్రతి ఒక్కడు వర్క్ చేస్తున్నాడంటే పిచ్చి పెట్టి కాదండి. ఆయన యొక్క సంకల్పం అంత, ఆ మహామహుని సంకల్పం, ఆయన సంకల్పం కాబట్టి మనం గట్టిగా పట్టుకునేసి దాన్ని పట్టుకొని వెళ్తున్నాం. కారణం ఏంటి అంటే ఆయన అంతటి శక్తిని పొందాడు, అంతటి జ్ఞానాన్ని మనకు సమకూర్చాడు, ఇచ్చాడు. ఎన్నో వందల బుక్కులు, వేల బుక్కులు, కొన్ని లక్షల బుక్కులను మన పిఎస్ఎస్ఎం ద్వారా ప్రపంచానికి అందజేసిన మహామహుడు. జూమ్ సెషన్స్ ప్రపంచమంతా జరుగుతుంది అంటే వికాస్ ఆఫ్ పత్రిజీ, వికాస్ ఆఫ్ పత్రిజీ. కాబట్టి పత్రిజీని తక్కువగా అంచనా వేయకూడదు మిత్రమా. పత్రిజీ గారి సేవ అజరామధురమైనది. అంత గొప్ప సేవ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఆయన అందించిన మార్గం, ఆయన తెలిపించిన మార్గం, ఆయన చూపించిన మార్గం, ఆయన తలుచుకుంటూ ఆయన ద్వారా నేర్చుకున్న ఈ యొక్క జ్ఞానాన్ని పెట్టుకొని ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ ధ్యాన జగత్తులో భాగంగా మనము ముందడుగు వెళ్తాం మిత్రమా. సాధన చేయమురా అనడం సాధ్యము కానిది లేదురా అన్నాడు. నువ్వు ఎంత సాధన చేసినను నీ భావనా క్షేత్రంలో నేను అన్న అహం ఉండకూడదు మిత్రమా. నేను చేస్తున్నాను అన్న భావన తీసేయాలి. నేనే చేస్తున్నాను, నా ద్వారానే జరుగుతుంది, అంతా నేనే, అంతా నేనే, అంతా నేనే, నేనే 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 అనేసి వాడు ఎగిరెగిరి పడుతున్నాడు. అన్నిట్లోంచి ఒకరోజు బయటపడతారు. ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండదు మిత్రమా. ఎవరైతే కృతజ్ఞతతో ఉంటాడో, ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటాడో, ఎవరైతే గురువుకు కృతజ్ఞతతో ఉంటాడో, ఎవరైతే ఈ ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాడో వాడు మాత్రమే గొప్ప స్థితికి ఎదగగలుగుతాడు మిత్రమా. కాబట్టి మనం ఎదగాలి అంటే సాధన చేయాలి.
సాధన చేయాలి. మనం ఎటువంటి సాధన చేయాలి అంటే, మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫండమెంటల్‌గా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనే పత్రిక. మై డియర్ ఫ్రెండ్స్ అంటే స్నేహితులారా అనేసి అర్థం. అంటే ఎవరైతే స్నేహభావంతోటి ఉంటాడో వాడికి సర్వం సిద్ధిస్తుంది అని అర్థం. ఎవరికైతే స్నేహభావం ఉంటుందో వాడికి సర్వం సిద్ధిస్తుంది అని అర్థం. ఎందుకంటే వాడు ఎప్పుడైతే స్నేహభావంతో ఉంటాడో, మనము ఒక స్నేహితుడితో మాత్రమే మనం ఎలా ఉంటామండి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. మిగతా అందరి దగ్గర వీడికి కొంత చెప్తాం, మరొకరికి మరికొంత చెప్తాం. కానీ స్నేహితుడి దగ్గర ఏది దాపరికాలు ఉండవు. కాబట్టి మొట్టమొదట మనము స్నేహతత్వం పొందాలి. అందుకోసమే పత్రిజీ చెప్పాడు, మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. మై డియర్ మాస్టర్స్ అన్నాడు. మాస్టర్స్ అంటే నేర్చుకుంటూ నేర్పిస్తున్నవాడు అని అర్థం. ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణము నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్న ప్రతి దానిని ప్రతి ఒక్కరికి నేర్పుతూనే ఉండాలి. అప్పుడే మనలోని ఆ మాస్టరిజం అనేది పెరుగుతుంది. మై డియర్ గాడ్స్ అన్నాడు. అంటే దైవతత్వం. మనలో ఆ దైవతత్వాన్ని మనమందరం కూడా దైవ స్వరూపులమే. జీవుడిగా జన్మ తీసుకొని మానవుడు మహాపురుషుడు అవ్వాలి. ఆ మహాపురుషుడు భగవంతుడిగా మారాలి. దీనికి కావాల్సిన ప్రక్రియ ధ్యానం. దీనికి కావాల్సిన ప్రక్రియ సాధన. దీనికి కావాల్సిన ప్రక్రియ మౌనం. దీనికి కావాల్సిన ప్రక్రియ మనకు అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. దీనికి కావాల ప్రతి స్థితి ఏంటి అంటే కృతజ్ఞతాభావం. ఎవరైతే కృతజ్ఞతాభావంతో ఉంటాడో, ఎవరైతే సాధన చేస్తాడో, ఎవరైతే అర్థం చేసుకుంటాడో, ఎవరైతే ధ్యాన సాధన చేస్తాడో, ఎవరైతే సాకార జగత్తు కోసం వర్క్ చేస్తాడో, అన్ని వర్క్ చేసుకుంటూ కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఉంటాడో వాడే భగవంతుడిగా ఎదుగుతాడు మిత్రమా. లేదంటే ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతాడు. ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి. కన్న వాళ్ళకు, తోబుట్టువులకు, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి మానవుడికి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి మిత్రమా. ఎప్పుడైతే మనం నిస్వార్థంతో సేవ చేస్తుంటామో, ఎప్పుడైతే మనం నిస్వార్థంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామో, ఎంత కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటామో అంత గొప్ప స్థితికి మనం ఎదుగుతాం. అందరూ గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నారు, గంటల కొద్దీ క్లాసెస్ చేస్తున్నారు, గంటల కొద్దీ బుక్స్ చదువుతున్నారు, గంటల కొద్దీ వాడు ఏమైనా చేయగలుగుతున్నాడు, సాధించగలుగుతున్నాడు. ధ్యానం సాధనతోటి సాధించలేనిది అంటూ ఏదీ లేదు. ధ్యానం సాధనతో సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కానీ అదే ధ్యాన సాధనతో మనం సాధించవలసింది ముక్తి, మోక్షం. ఈ ముక్తి మోక్షం అన్నది విడుదల. దేంట్లోంచి విడుదల? నేను అన్న భావన నుంచి విడుదల. నేను అన్న స్థితి నుంచి మనకు విడుదల. నేను, నాది, నా వాళ్ళు, నాది 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 అన్న ప్రతిదీ నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా వాకిలి, నా బంగారు, నా ఇల్లు, నా వాకిలి, నా బ్యాంక్ బ్యాలెన్సులు, నా కొడుకు, నా కూతురు, ఇవన్నిటిని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళం మనం. ఇవన్నీ మనదే. కానీ వీటన్నిటి నుంచి దూరం అవ్వాల్సింది కూడా మనం, దూరం అయిపోతున్నది కూడా మనమే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రకృతికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం గురువుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే తోబుట్టువులకు, కన్నవాళ్లకు, స్నేహితులకు, ఆ తర్వాత మన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటామో, అప్పుడు మనకు కొన్ని శక్తులు పెరుగుతాయి. ఆ శక్తుల ద్వారా మనం గొప్ప స్థితికి ఎదగగలుగుతాం. అక్కడ అటాచ్మెంట్ అన్నది ఉండదు. ఈ అటాచ్మెంట్ లేని స్థితిని మనం పొందగలుగుతాం.
గ్రాటిట్యూడ్ ద్వారానే నాన్ అటాచ్మెంట్ స్టేట్ అన్నది మనకు సిద్ధిస్తుంది మిత్రమా, గుర్తుంచుకొని. నువ్వు ఎంత సాధన చేసినానో, ఎంత ధర్మం చేసినానో, నువ్వు ఎన్ని బుక్స్ చదివినాను, ఎన్ని క్లాసులు చేసినాను, నీకేమీ కావాలో అన్నీ సిద్ధిస్తాయి. కానీ నాన్ అటాచ్మెంట్ అన్నది మాత్రము గ్రాటిట్యూడ్ ద్వారానే మనం పొందగలుగుతాము మిత్రమా. అర్థమవుతుందా? కాబట్టి అంతటి శక్తివంతమైనది మనము ఈ కృతజ్ఞత అన్న భావం. కాబట్టి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి. గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. మీకు మీరు కృతజ్ఞత చెప్పండి. ఈ రోజుకు మనం తినే తిండికి, మనం వేసుకున్న ఈ బట్టలకు, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో ఉన్నవారికి, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన వారికి, ఈ వెనక నుండి ఈ ప్రోగ్రాం కోసం ఈ యొక్క సృష్టించిన ఈ టీంకి, ఈ మొబైల్కు, అన్నిటికీ మనం కృతజ్ఞతలు చెప్పాలి. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ప్రతిదాన్ని మనం వాడుకుంటున్నాం కదా, ఈ యాప్ని కూడా మనం వాడుకుంటున్నాం కదా, యాప్కు మనం కృతజ్ఞత చెప్పాలా లేదా? ఎక్కడో మేడం గారు ఉన్నారు, ఎక్కడో నేనున్నాను. చూస్తున్న మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. మన అందరినీ కలిపేది ఈ యాప్. మరి ఇంతటి గొప్ప యాప్ను సృష్టించిన వారికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఇంతటి గొప్ప యాప్ను మనకు అందించిన వారికి మనం కృతజ్ఞత చెప్పాలి. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. తెలిసి కానీ తెలియక కానీ ఏ ఒక్కరిని కానీ దూషించకూడదు మిత్రమా. ఏ ఒక్కరిలోని లోపాన్ని మనం చూడకూడదు మిత్రమా. దూషించడం కానీ, లోపాలు చూడడం కానీ, వీడట్లా వాడట్లా, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఎవరు ఎలా ఉంటే ఏంటి, మీరెలా ఉండాలి, మీరెలా ఉండాలి, దాన్ని పట్టుకోవాలన్నా, లేకపోతే ఇతరుల గురించి మనము మాట్లాడుతూ ఉండాలా? ఎందుకు ఇతరుల గురించి మాట్లాడము? మనం ఎలా ఉన్నాము, మనం ఎంతగా ఎదగాలి, మనం ఎలా ఉన్నాము, మనం ఎంతటి స్థితికి ఎదగాలి, ఇది మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. ధర్మం చేస్తూ ఉంటారు. కుడి చేతితో చేసిన ధర్మంను ఎడమ చేతితో చేయకూడదు, తెలిపించకూడదు, ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నారు. ఈరోజు ఫ్యాన్ ధర్మం చేస్తాడు, ఆ ఫ్యాన్ మీద మన పేర్లు ఉంటాయి. లైట్ ధర్మం చేస్తాడు, లైట్ మీద మన పేర్లు ఉంటాయి. ఎక్కడి నుంచి మనకు పుణ్యం సిద్ధిస్తుంది? ముఖ్యంగా ఒకటి నేర్చుకోండి మిత్రమా, ఎవరు కానీ ఏ కారణం చేత కానీ మీకు ఎంత తోస్తే అంత చేయండి, అది ఇష్టపడి చేయండి, అది ధర్మం అంటే. అంతేగాని మీరు వాళ్ళు ఏదో అడిగారు అనేసి మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మీరు బికారులు కావద్దండి. మనం ధర్మం చేస్తే ఈ జన్మలో చేసుకున్న కర్మలను మనం తొలగించుకోగలుగుతాం. మనం ధర్మం చేయనిస్తే, 10 మందికి చెప్పి చేయనిస్తే మనకు 7 జన్మల కర్మలు తొలగుతాయి. మనం ఎంత చేయాలో అంతే చేయాలి. మనకు వీలైనంత, ఎంత మ్యాక్సిమం వీలైతుందో అంత మనం ఇప్పించాలి. అది మనం చేయవలసిన ధర్మం. అలా ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. ఎస్, కరెక్ట్. మాట వరుసకు ఉండకూడదండి, చేతల్లో ఉండాలండి ప్రతి విషయం. ధర్మం అంటే మనం ఇచ్చే డబ్బు ఒకటే కాదండి, మనం ఇచ్చే మాట కూడా ధర్మమే. ప్రతిదీ ధర్మమే. కృతజ్ఞత తెలుపుతున్నారే, ఇది కూడా ధర్మం. కన్నవారికి కృతజ్ఞత తెలిపించండి, తెలపండి. వాల్యూస్, ఎథిక్స్, మొరాలిటీ అన్నది అందరికీ నేర్పించండి. రేపటి తరాలకు ఆధ్యాత్మికాన్ని పరిచయం చేయండి. విలువల గురించి చెప్పండి. పెద్ద చిన్న గౌరవం, మర్యాద అన్నది నేర్పించండి. ఏది అవసరం, ఏది అనవసరం అన్నది తెలిపించండి. ప్రతి ఒక్కరిలోనూ మంచి గుణం ఉన్నది అన్నది గుర్తించండి. ప్రతి ఒక్కరికి గుర్తింపునివ్వండి. ప్రతి ఒక్కరిలోని ఆ భగవతత్వాన్ని పరిచయం చేయండి ప్రజలకు. అంతేగాని అలా ఇలా ఉండడం ధర్మం కాదు. మనం ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నాం. సాధన చేయాలంటే మౌనంగా కూర్చోవడం. మ్యూజిక్ పెట్టేస్తున్నారు, ధ్యానంలో కూర్చుంటున్నారు. కరెక్ట్.
సాధన చేసిన తరువాత మన ప్రక్రియ ఎలా ఉంది అంటే, నా కొడుకు నా కొడుకుని చూసిన వెంటనే, ఏం రవి ఇంకా పనికి పోలేదురా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదురా నువ్వు, పనికి రాని వాడా, పోగా కానీ పని వాళ్ళని చూసి చీదరించుకోవడం, పక్కన ఉన్న వాడిని చూసి చీదరించుకోవడం, తిట్టడం, మాట్లాడడం. మన గుణముల మార్పు లేదు, సాధన మాత్రం ఉంది. సాధన ఉంటే సరిపోతుందా? గుణముల మార్పు ఉండాలా లేదా? నిన్ను నీవు ప్రక్షాళన చేసుకున్నప్పుడే నీకు సర్వం సిద్ధిస్తుంది. నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకున్నప్పుడే నీకు సర్వం సిద్ధిస్తుంది. అంటే ప్రకృతితోటి కలిసి ఉండండి. ఎంత కృతజ్ఞతా భావంతో నువ్వు ఉంటావో నీకు సర్వం సిద్ధిస్తుంది అన్నది అర్థం. గుర్తుంచుకొని మిత్రమా, కృతజ్ఞత అన్నది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కృతజ్ఞత అన్నది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం, చేతల్లో చూపించడం అన్నది గుర్తుంచుకోండి. అందరు మాటల్లో తీయగా ఉంటారు, చేతల్లో అంతే తీయదనం ఉండాలి. దానికని ఇంకా గొప్ప స్థితిగా ఉండాలి. చిన్న చిన్న మార్పులను స్వీకరించండి, గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టండి. చిన్న చిన్న మార్పులను స్వీకరించండి, గొప్ప గొప్ప కార్యక్రమాలను చేయండి. ప్రతి ఒక్కరికి చేయూతనివ్వండి. ప్రతి ఒక్కరిలోని ఆ జ్ఞానాన్ని బయట తీయండి. ఆ ప్రతి ఒక్కరికి వారిలోని ఆ జ్ఞానాన్ని, వారిలోని ఆ యొక్క శక్తిని బయట తీసి వారికి తెలిపించండి. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మనకైనా ఈ రోజు వచ్చిన వాడికైనా రేపు వచ్చిన వాడు చాలా గొప్పవాడు, రేపు వచ్చిన వాడికైనా ఎల్లుండి వచ్చిన వాడికి ఇంకా గొప్పవాడు అన్నది గుర్తుంచుకొని చెప్పండి. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మనకు కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పండి. ఈరోజు ఎంతో మంది, ఇంతమందికి ధ్యానం నేర్పే భాగ్యం నాకు సిద్ధించింది. ఓ భగవంతుడా, మీకు కృతజ్ఞతలు. మాస్టర్స్, మీకు కృతజ్ఞతలు. ప్రకృతికి కృతజ్ఞతలు. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు గారికి కృతజ్ఞతలు. ఇంతటి జ్ఞానంతో జీవిస్తున్నాను అంటే ఎంతో మంది తోటి సహచరులతోటి మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క జ్ఞానంలోనే జీవిస్తున్నాం. కాబట్టి ఈ తోటి సహచరులకు కూడా కృతజ్ఞతలు అని ప్రతి నిమిషం కృతజ్ఞతాభావంతో జీవించండి. ఎంత ఎదుగుతారో అన్నది చూడండి. అనవసరమైన మాటలు తగ్గుతాయి, అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి, అనవసరమైన విషయాల నుంచి బయటపడతాము, అనవసరమైన కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడతాము. కారణం ఏంటంటే ఇక్కడ దుఃఖము లేదు, నష్టం లేదు, ఏమీ లేదు. అన్నీ ఒకటే, నేర్చుకోవడం మాత్రమే ఉంది. ఏముందండి? నేర్చుకోవడం మాత్రమే ఉంది. కాబట్టి సాధన చేయమన్నాడా? సాధ్యము కానిది లేదురా అన్నాడు. ఈ సాధన నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మనము ఎంత చేసినా సరే ఒకరిని చూస్తే మనకు కోపం వస్తుంది. కోపం రావచ్చా? అసూయ వేస్తుంది, అసూయ రావచ్చా? ఆవేశం వస్తుంది, ఆవేశం రావచ్చా? చూడండి, మనం ధ్యానం చేస్తున్నాం, క్లాసులు చెప్తున్నాం. మనలో ఈ గుణములు ఏంటి? ఉండొచ్చా? ఈ గుణములన్నీ పోవాలి అంటే నీవు ఆ గురువును మించిన. ఇప్పుడు మనకు చూడండి, మన బిడ్డలు ఉంటారు కదండి, మనకైనా గొప్ప స్థితిలో మన బిడ్డలు ఉండాలి అని మనం కోరుకుంటాం. అవునా కదా? చెప్పండి, అవునా కాదు? అలాగే భగవంతుడు కూడా మనల్ని సృష్టించాడు అంటే మనకైనా గొప్ప స్థితిలో వీళ్ళు ఎదగాలి అనేసి కోరుకుంటాడు. భగవంతుడు కూడా మనకైనా గొప్ప స్థితిలో ఎదగాలి అని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడా 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 అని దేవుని మొక్కుతున్నాము, భక్తి పార్వశంతో ఉంటాము, ఈ భజనలు చేస్తాము, హోమాలు చేస్తాము, నిత్యాన్నదానము చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ మన గుణములో మాత్రం మార్పు రాకపోతే నువ్వు ఎలా ఎదుగుతావు? గురువు చెప్పినాడు. గురువు ఏమనుకుంటాడు? అందరికీ బోధిస్తూ ఉంటాడు. తనను పత్రిజీ ఏమంటాడంటే, నన్ను నువ్వు ఫోకస్ చేయనక్కర్లా, ధ్యానంలో ఫోకస్ చేయించు, శాకాహారాన్ని ఫోకస్ చేయించు, పిరమిడ్ పవర్ను ప్రజలకు అందించు అనేసి అన్నాడు.
అంతేగాని పత్రిజీ ఒక గడ్డం కాడు ఉన్నాడు, ఈరోజు పోయినాడు అని నువ్వు చెప్పనక్కర్లా. పత్రిజీ అనే పేరు కూడా నువ్వు చెప్తే చెప్పు, చెప్పకపోతే కానీ నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, నువ్వు ఆచరించిన సత్యాన్ని, నువ్వు ఏ సత్యంతో అయితే నువ్వు జీవించావో, ఏ సత్యం ద్వారా నువ్వు ఈ స్థితికి ఎదిగినావో దానిని పంచు అన్నాడు. మన పత్రిజీ ఫోటో పెట్టుకుంటాము, పత్రిజీని మాట్లాడతాము, కానీ పత్రిజీ చెప్పింది ఆచరణలో పెట్టాము. కానీ క్లాసులు మాత్రం గంటల కొద్దీ చేస్తాం. బుక్కులు మాత్రం చదువుతాం, కొన్ని వందల బుక్కులు చదువుతున్నాం. మార్పు లేనిదే నువ్వు 100 బుక్కులు చదివి ఏం ప్రయోజనము మిత్రమా? మార్పు కావాలి, మార్పును స్వీకరించాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి, ఏ ఒక్కరి లోపాన్ని మనం చూడకుండా ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం, అదే మనం పాటించవలసిన సత్యం. సాధన ఎంత చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఆ సాధన ద్వారా మీరు ఎంత గొప్పగా ఎదుగుతున్నారో అన్నది ముఖ్యం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ఉంటుంది. ఓకే, నెక్స్ట్. అన్నీ కరెక్టే, నీలో అది ఎంత ఉంది క్లాసెస్లో చెప్పేది కాదు నాయన. స్వతహాగా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం, స్వతహాగా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు మనం ప్రశ్నించుకుంటేనే మన ఎదుగుదల మీద మనము మన ఎదుగుదల మీద మనం దృష్టిని సారించగలుగుతాం. ఎవడికి వాడు స్వతహాగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రక్షాళన చేసుకోవాలి. ఎంత జ్ఞాన సంపదను మనము తెలుసుకుంటున్నాము అన్నది ముఖ్యం కాదు, ఎంత జ్ఞాన సంపదనను మనం తెలుసుకుంటున్నామో దానిని ఎంతవరకు మనం దానిని ఆచరణలో పెట్టినాము, ఎంతగా ఆ ఆచరణ ద్వారా మనం ఎంతగా ఎదిగాము అన్నది మనల్ని మనము సెల్ఫ్ చెక్ అన్నది చేసుకుంటూనే ఉండాలి మిత్రమా. అప్పుడే మనం గొప్ప స్థితికి ఎదగగలుగుతాం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పండి, కృతజ్ఞతాభావంతో జీవించండి. గురువుకు వందనం. ఈ యొక్క మహావతార్ సొసైటీ ఈ యొక్క ఛానల్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా ఎంతో మంది వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మిత్రమా.